దైవ మర్మములు డిసెంబర్ 13. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆదికాండము 9వ అధ్యాయము 15వ వచనం. రెండవ నిబంధనను దేవుడు నోవహుతో చేసెను. నోవహు దినములలో పాపము విస్తరించి ఉండెను. ఈ దినములలో ప్రపంచమంతటిలో పాపము ప్రబలమగుచున్నది. అయినను దేవుడు తాను చేసిన నిబంధనను బట్టి లోకమును నాశనము చేయుకున్నాడు. ఆయన తన ప్రజలకు కృపను చూపుచు ఎంతో ఓపికగా కనిపెట్టి ఉన్నాడు. అయినను ఆయనను మనము దుఃఖపరుచుచున్నాము, తృణీకరించుచున్నాము, ఆయనపై తిరుగుబాటు చేయుచున్నాము. ఆయనను దేవుడు సహనము కలిగి మనము మారు మనసు పొందవాలని వేచి ఉన్నాడు. మనము తగ్గించుకొని పాపములను ఒప్పుకొని ఎడల ఆయన తన నిబంధనను బట్టి మనలను క్షమించును. మన పాపముల కొరకై జలప్రళయం వచ్చి మనల్ని నశింపజేయవలెను. అయినను ఆయన మన పట్ల కృపను చూపుచున్నాడు. మన పాపములకు తీవ్రమైన శిక్షను పొందతగిన వారమైనను ఆయన మనల్ని క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగానున్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9.